ఏమీ లేదు, ఇది పొలిటికల్ కాదు. చాలా మంది పొలిటికల్ వాక్ అనుకుంటున్నారు. పొలిటికల్ వాక్ లేకపోతే ప్రత్యేక ఆంధ్రానో ఇది కాదండి. దీనికి సంబంధం లేదు. నంది అవార్డ్స్కి దీనికి సంబంధం లేదు. 30 ఏళ్ల క్రితం నేను సినిమాల్లో అడుగుపెట్టినప్పుడు, వైజాగ్లో ఉన్నప్పుడు అడుగుపెట్టాను. ఒక హీరో అవుదామని 30 ఏళ్ల క్రితం అక్కడ అడుగుపెట్టాను. మళ్ళీ అడుగుపెట్టింది వైజాగ్లో. దేనికంటే చిన్న సినిమాలు బాగా ఆడాలి, చిన్నాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి. చాలామంది ఈ ప్యాషన్ సినిమా అంటే బాగా ఇష్టం, సినిమా తీయటం అంటే బాగా ఇష్టం. ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అందగాళ్ళు చాలామంది ఉన్నారు, అందగత్తులు చాలామంది ఉన్నారు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి ఈ వాక్ అండి. దీనికి ముగింపు పూర్తిగా ఏంటనేది రేపు హైదరాబాద్లో చెప్తాను. టీవీలో రకరకాలుగా అనుకుంటున్నారు, సిపిఐ అనేవో లేకపోతే పొలిటికల్ పార్టీ అనో. అదేం కాదు. ఇది కేవలం నా వృత్తి, నాకు తెలిసింది సినిమాని ప్రమోట్ చేయడానికి. అది చిన్న సినిమాని. ఇంకో నిజం ఏంటంటే అండి, ఇప్పుడు పెళ్లి చూపులు అనే సినిమా ఒక ఎగ్జాంపుల్ అండి. చిన్న సినిమా అయినా చాలా పెద్ద సినిమా అయ్యి చాలా అవార్డులు సంపాదించడం. అలాగే అన్ని సినిమాలు కూడా ఆదరించాలి. అది ప్రేక్షకుల కాడ నుంచి స్టార్ట్, అంటే ప్రేక్షకులు దేవుళ్ళు వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మాకు ఎగ్జిబిటర్స్ నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి అందరూ కోఆపరేషన్ ఉంది. చిన్న సినిమాలు ఆడాలని కోరుకున్నానండి. నా స్వార్థం ఏం లేదు, ఎందుకంటే లక్కీగా నేను పెద్ద సినిమాలే చేస్తున్నాను, పెద్ద హీరోలతో చేస్తున్నాను. బట్ అందరూ బాగుండాలనే కోరికతో ఈ చిన్న నడక. పెద్దోళ్ళు కూడా చెప్పారు, కొంతమంది చేతుల్లోనే ఉండిపోతుంది ఇండస్ట్రీ, అందువల్లే ఇండస్ట్రీ అనేది కొంతమంది చేతుల్లో ఉండిపోవడం వల్ల చిన్న సినిమాలకు సరైన అవకాశం దొరకలేదని దాసనారాయణ కూడా పదే ఆరోపించేవారు. వాస్తవం సార్ ఇది? లేదండి, అది అంటే దాసరి గారు ఏం చెప్పారు నాకు తెలియదు, కానీ సినిమాలు ఆడుతున్నాయండి. ఖచ్చితంగా చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. కాకపోతే ఆడియన్స్ని రప్పించడానికి థియేటర్కి టైం పడుతుంది, ఎందుకంటే ఎవరు లేరు కదా అనే ఫీలింగ్ ఒకటి ఉంది. ఇంకో ఇది ఏంటంటే నిజంగా థియేటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ దొరకడం చాలా కష్టమైపోతుంది. ఆ ఇబ్బంది అయితే ఉంది, ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది, వాళ్ళ బిజినెస్ వాళ్ళది. వాళ్ళకి కావాల్సిన సినిమా వాళ్ళకి రిలీజ్ అవ్వాలి. సో సెకండ్ ప్రయారిటీ అయిపోతుంది, న్యాచురలీ సెకండ్ ప్రయారిటీ అవుతుంది, తప్పలేదు దాంట్లో. రాబోయే రోజుల్లో ఏమన్నా పొలిటికల్ పార్టీలో మీరు జాయిన్ అవుతున్నారా?
సపోర్ట్ చేసే ఉద్దేశం ఉందా సార్? లేదండి. నాకు అలాగే ఒక షోని కంప్లీట్గా చిన్న సినిమాలు వదిలేన డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఊపందుకుంటుంది. ఏదో ఒక షోని రోజు దట్స్ ఎ గుడ్ డిమాండ్ అండి. ఆ డిమాండ్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతూనే ఉన్నారండి, చిన్నాళ్ళు అయిపోతూనే ఉన్నారు. చిన్నాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవ్వాలనేది మామూలుగా కూడా నా కోరిక, ఎస్పెషలీ సినిమాలో. ఎందుకంటే ఉన్నది మనకు ఇదొకటే ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో పెళ్లి చూపులు అనేది రికగ్నైజ్ అయింది కాబట్టి ఇప్పుడు నేను చేసే శేష్తో సినిమా క్షణం అది ఇనీషియల్గా ఓపెనింగ్స్ ఎలా ఉన్నా అది బాగా క్లిక్ అయింది కాబట్టి చాలా సినిమాలు చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి. అలా కాకుండా ఆ సినిమాలు కూడా ఆడాలనే కోరికతో ఈ చిన్న వాక్. గడిచిన 2 ఏళ్లలో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమా సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ 40 కోట్లు 50 కోట్లు 100 కోట్లు పెట్టి సినిమాలు తీసి ఫ్లాప్ అయిందని అంటూ పెద్ద సినిమాలు పెద్దగానే తీస్తారండి. అవి ఫ్లాపులు పక్కన పెడితే మీరు అన్నది ఒకటి నిజమండి. చిన్న సినిమా తీసి ఒక 2 కోట్లలో 3 కోట్ల సినిమా తీసి 30 కోట్లు సంపాదిస్తే చాలా గొప్ప విషయం. యాక్చువల్లీ సినిమా అనేది సక్సెస్ అనేది డబ్బులో ఉండదండి, ఇక్కడ ఉంటుంది, హార్ట్లోను బ్రెయిన్లోను. క్రియేటివిటీ అక్కడి నుంచి వస్తుంది. సో ఆ సినిమాలను ఎంకరేజ్ చేయమంటారు. నాకు తెలియని దాన్ని బట్టి నేను మాట్లాడను. సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రావడానికి మీ కృషి ఎలా ఉండబోతుంది? ఏమంటే సినిమా ఎక్కడైనా ఉందండి, అక్కడ అనేది లేదు, ఎక్కడైనా ఉంటుంది. చెన్నై నుంచి అప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చాం, ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర అంటున్నారు. అక్కడ లేదు, మేము ఎక్కడైనా ఉంటాం. ఇండస్ట్రీ ఎక్కడైనా ఉంటుంది. సో అది మూవ్ అవ్వాలంటే అంత తేలికైన విషయం కాదండి. అక్కడ మనకి చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి దాదాపు సెటిల్ అవ్వడానికి 12-13 ఏళ్ళు పట్టింది. మళ్ళీ కొత్తగా అవ్వాలంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. సార్, రెండోది మొన్న మధ్య మీరు చెప్పారు మళ్ళీ జగపతి ఆర్ట్స్ని తెరపై తెస్తానని మీరు మా ఇంటర్వ్యూలో చెప్పారు. జగపతి ఆర్ట్స్ని మళ్ళీ తెరపైకి తెస్తానని అన్నారు. ఇప్పుడే కట్టుబడి ఉన్నారు దానికి? జగపతి ఆర్ట్స్ అండి, ఎస్పెషలీ నేను పుట్టింది బెజవాడ అండి, మా నాన్నగారి ఊరు, మా నాన్నగారి సైడ్ ఇది. అందరికీ తెలుసు, పెద్దవాళ్ళందరికీ తెలుసు జగపతి ఆర్ట్స్ ఏంటో. ఖచ్చితంగా వస్తుందండి జగపతి ఆర్ట్స్ అనేది, మళ్ళీ వస్తుంది. కాకపోతే ఏ రూపంలో చేస్తాం, ఎలా చేస్తాం అనేది ఇక్కడ డిసైడ్ చేయాలి. సార్, విలన్ గా టర్న్ అయిన తర్వాత మంచి సక్సెస్ సాధించారు. అట్లాగే తర్వాత మళ్ళీ పటేల్ సార్తో మంచి విజయం సాధించారు. ఇప్పుడు సోలో హీరోగా మళ్ళీ కంటిన్యూ అవుతాం అనుకుంటారా? పటేల్ సార్తో నేను విజయం సాధించలేదండి ఫస్ట్. సో విలన్ గా సాధించాను. కరెక్ట్. రావాలని చెప్పి అంటున్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. అంటే మీ అభిప్రాయం, సొంత అభిప్రాయం ప్రత్యేక హోదా మీద మీ అభిప్రాయం? ఆంధ్ర హక్కు అని చెప్పి ఏమండి, నేను మీ టీఆర్పీలు పెంచడానికో మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికో నేను రాలేదండి. భరద్వాజ గారు ఏమన్నారో నేను లేదు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్లో నాడి అని చెప్పి రావాలని చెప్పి అందరూ పోరాడుతున్నారు రోడ్డు మీద. తెలిసిన దాని గురించి మాట్లాడతాను, తెలియని దాని గురించి మాట్లాడతాను. సారీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.